హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సుజాత బ్లాగ్స్ ఛానల్ పేరు లైక్ చేయండి, ఫాలో చేయండి. ఫ్రెండ్స్, నేను సొరకాయ కూర వండాను. సొరకాయలు ఎంత లేతగా దొరికినాయో. సొరకాయలు ఎక్కువ పండటం లేదు ఫ్రెండ్స్. అసలే సొరకాయలు మంచిది, చాలా ఆరోగ్యానికి, కొలెస్ట్రాల్ పోయిద్ది, ఎనర్జీకి కానీ టేస్ట్కి కానీ చాలా రోగాలకి సొరకాయ కూడా బాగా పనిచేస్తుందండి. సొరకాయ జ్యూస్ తాగితే. కానీ సొరకాయలు పండటల్లా. నేనైతే ఫ్రెండ్స్ 2 తెచ్చాము, 100 రూపాయలు 2. సొరకాయ ఎగిరేసేసాను. ఎర్రగా కనపడుతుంది ఏంటి అనుకుంటున్నారా? పండుమిర్చి తెచ్చి పేస్ట్ చేసి పండుమిర్చి చేసాం. మీకు నేను ఇప్పుడు ఇది ఎందుకు కర్రీ పెడుతున్నానో తెలుసా? రోజు నేను ఎంతెంత కొత్తిమీర వేస్తున్నానో చూస్తారా అని. కొత్తిమీర కర్రీ, సొరకాయ కొత్తిమీర. ఇది సొరకాయ మంచిది అనుకుంటే కొత్తిమీర వేస్తే ఇంకా మంచిది. ఓకే, కొత్తిమీర చెట్లు 4-5 కుండీలు వేసుకోండి. ఊరకు వచ్చేసేస్తుంది. రోజు వేసుకోవచ్చు కర్రీలు. సొరకాయ ఫస్ట్ నుంచి చేసేటప్పుడు వీడియో తీయటానికి కుదరలేదు ఫ్రెండ్స్, కొంచెం బిజీ, ఏమనుకోవద్దు. ఇంతకుముందు ఛాన్సార్లు సొరకాయ పప్పు, సొరకాయ కర్రీ పెట్టాను వీడియోస్ యూట్యూబ్లో. ఈ కర్రీ టేస్టే కాదు ఫ్రెండ్స్, ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి మంచిది ఇది. సొరకాయ దొరికినా, కొత్తిమీర దొరికినా, రోజువారీగా వాడినా కానీ మన ఆరోగ్యం చాలా మెరుగుపడిద్ది.